థ్యాంక్ యూ మళ్ళొక్కసారి అందరికీ, కృష్ణన్నకి, అదేవిధంగా అనిత హరినాథ్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారితో పాటు మా మేయర్ గారు దుర్గా దీప్లాల్ గారు, జెడ్పీటీసీ గారు జంగారెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు కృష్ణారెడ్డి ఎక్స్ఎంపీపీ గారు, అందరికీ కూడా, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా. ఎందుకంటే 3 రోజుల నుండి నేను వేరే కార్యక్రమాల నుండి పట్టించుకోకపోయినా కూడా కార్యక్రమాలన్నీ కూడా, అంటే మా అధ్యక్షులు కానీ, మా నాయకులు కానీ, మన నాయకులు కానీ, మన అధ్యక్షులు కానీ, మన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా 3 రోజుల నుండి నేను ఇటు తిరిగి చూడకపోయినా మేము చూసుకుంటామనే బాధ్యతగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీన్ని సక్సెస్ చేసిన అందరికీ కూడా, మా మహిళా సోదరిమణులకి, మా యూత్ తమ్ముళ్ళకి, మా పెద్దలకి, సీనియర్లకి, ఉద్యమకారులకి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున పార్టీ అధ్యక్షులతో పాటు కార్పొరేటర్లకి, కౌన్సిలర్లకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, సీనియర్ నాయకులకి, విలేజ్ పార్టీ అధ్యక్షులకి, ఇట్లా పేరు పేరున ఒక్కొక్కరికి అందరికీ నమస్కారాలు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా పత్రికా మీడియా సోదరులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఉదయం నుండి మాతో పాటు ఉన్న మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 9 సంవత్సరాల నుండి రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలన్నీ కూడా మరొకసారి నెమరు వేసుకుంటూ, ఈ ప్లీనరీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారి ఆదేశంతో, వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంలో, మనము వచ్చిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఏ విధంగా సక్సెస్ అయినామనే దాన్ని ఈరోజు మనం తీర్మానాలు పెట్టుకున్నాం. పార్టీ తరఫున 6 తీర్మానాలే పెట్టమన్నారు, కానీ మనం 21 తీర్మానాలు పెట్టుకొని ఈరోజు మనం ప్రభుత్వానికి, పార్టీకి పంపిస్తూ ఉన్నాం. తీర్మానాలు బలపరిచిన, తీర్మానాల మీద మాట్లాడిన, ప్రవేశపెట్టిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగానే ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది, ముఖ్యమంత్రి గారు తీసుకునే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక బుక్లెట్ చేసి ప్రతి కార్యకర్తకు ఎవరైతే ఏం చేసిండు కేసీఆర్ అంటున్నాడో వాళ్ళకి జబర్దస్తులైన బుక్ అంటగట్టాలన్నంత అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. రైతుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు, మహిళలకు సంబంధించి తీసుకున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి మాత్రం వాస్తవం, 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలన్నీ చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు మీలాంటి ముఖ్యమంత్రి మాకు ఉండాలి, మీ పార్టీ మా దగ్గర ఉండాలని ఈరోజు ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ పార్టీ తరఫున మన అధ్యక్షునికి చంద్రశేఖరరావు గారికి నీరాజనాలు పలుకుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే భారతదేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతు కోసం ఢిల్లీలో నడిబొడ్డున ధర్నా చేశారో, ఆ రోజు దేశ రాజకీయాలన్నీ కూడా కేసీఆర్ వైపు తిరిగినాయి. నిజమైన నాయకుడు, నిజమైన రైతు పక్షాన ఢిల్లీలో వచ్చి, వరి కొనకపోతే ఢిల్లీలో వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక రైతుల పక్షాన, రాష్ట్రం పక్షాన ధర్నా చేయడం అనేది దేశంలో ఉన్న అందరు కూడా తిరిగి చూసిన సందర్భంలో, కేసీఆర్ గారిని ఇక్కడ నిలువరించకపోతే దేశమంతా తిరిగి మోడీ గారికి ఈరోజు గద్దెదించే ప్రమాదం ఉందనే ఆలోచనతో రకరకాల ప్రయత్నాలు మన రాష్ట్రం మీద జరుగుతున్న విషయాన్ని మనం గమనించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గత 4 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం, బీజేపీ వాళ్ళు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు. మన మధ్యలో, అంటే రాష్ట్ర ప్రజల మధ్యలో విభేదాలు సృష్టించాలని మసీద్, మందిర్, మతం, ఇది తప్ప ఇంకోటి మాట్లాడతలేరు. అయినా తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు. వాళ్ళ ట్రాప్లో పడకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వస్తున్న తెలంగాణ ప్రజలకి చేతులు జోడించి నమస్కరిద్దాం. ఎందుకంటే ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళ బాగు కోసం రాష్ట్రంలో ఎవరు పనిచేస్తున్నది తెలంగాణ ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. ఈ రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుల ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ప్రతిపక్షాలకి ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. ఉద్యోగాలు ఇస్తలేరని మాట్లాడదామా? ఈ పక్కకు తుక్కు కూడా కొత్తనే 52 కంపెనీలు ఉన్నాయి, రకరకాల ఉద్యోగాలు ఇక్కడ వస్తూ ఉన్నాయి. పోనీ ఇంకా ముందుకెళ్ళి ఏం పని చేస్తలేరు కేసీఆర్ గారు అని అందామా? ఫాక్స్కాన్ లాంటి కంపెనీ, ప్రపంచంలో ఉన్న కంపెనీని తీసుకొచ్చి మన దగ్గర తుక్కుగూడ దగ్గర మొదలు పెడతా ఉన్నారు. ఎక్కడ చూసినా, ఏడ చూసినా దేశంలో ఏదైనా పెద్ద కంపెనీ వస్తుంది దేశానికి, భారతదేశానికి అంటే వాళ్ళందరూ కూడా తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు చూస్తున్నారంటే మన పాలించిన నాయకుడి దక్షతని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. నాయకత్వం అట్లా ఉంది కాబట్టి, పటిష్టమైన నాయకత్వం ఉంది కాబట్టి శాంతి భద్రతలు బాగున్నాయి. విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి 24 గంటల పవర్ ఉంది. విజన్తో పనిచేయాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రం నలుగులో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి రైతే రాజుగా ఈరోజు వెళ్తున్న
మన రాష్ట్రాన్ని చూస్తున్న సందర్భంలో నిజంగానే కేంద్రంలో ఉన్న మోడీ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ తప్పకుండా కళ్ళు కుడతాయి వాళ్ళకి. అందరూ తెలంగాణకే పోతా ఉన్నారు, మా గుజరాత్కి వస్తలేరని ఆలోచన ఉండి ఉంటుంది. ఫాక్స్కాన్ లాంటి కంపెనీని వాళ్ళు ఏ విధంగా అడ్డుకోవాలని చూస్తున్నారో మనందరికీ తెలుసు. ఏ కంపెనీ రాష్ట్రానికి రావాలనుకున్నా ఏదో ఒక రకంగా అడ్డుకాలు వేయాలని చూస్తూ ఉంటారు. కానీ కేటీఆర్ గారి సీరియస్గా ఆయనకున్న కమిట్మెంట్, ఒక్కొక్క కంపెనీని ట్రాక్ చేసి ఆ కంపెనీ మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టేంత వరకు వదలని భవిష్యత్తు లీడర్ ఎవరంటే మన కేటీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో భవిష్యత్ తరాలకి ఆశాదీపికగా పనిచేస్తూ ఉద్యోగాల కల్పనలో పెద్దపీట వేస్తున్న కేటీఆర్ గారికి, మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా మనమందరం అభినందనలు తెలుపుదామని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఎక్కడ చూసినా హైదరాబాద్ రూపురేఖలు ఎట్లా మారిపోయినాయి అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే హైదరాబాద్కి ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం కానీ హైదరాబాద్ని డెవలప్ చేయడంలో కీలక భూమి పోషించిన మన మున్సిపల్ శాఖ మంత్రి గారిని, కేటీఆర్ గారిని మనందరి తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మున్సిపాలిటీస్లు అన్నీ కూడా ఈరోజు బడంపేటలో, మీరుపేటలో బాగా డెవలప్ చేసినాం మనం, తుక్కుగూడ, జల్పల్లిని చెప్పుకుంటున్నామంటే సమస్యలను అర్థం చేసుకొని నిధులను కేటాయిస్తున్న ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఒకసారి వినగానే, ఒకసారి ఎప్పుడైనా సీఎం గారు ఒకటే అంటుంటారు, మాకు స్థానికంగా ప్రజలకు ఏది అవసరమో గదే పని చేయండి, నేల విడిచి సాము చేయకండి అంటూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధిస్తూ ఉన్నాం. ఈరోజు చాలామందికి నచ్చినా నచ్చకపోయినా, కేసీఆర్ గారి నాయకత్వం నచ్చకపోవచ్చు, కేసీఆర్ గారు నచ్చకపోవచ్చు, నేను నచ్చకపోవచ్చు, నా పనితీరు నచ్చకపోవచ్చు, కానీ మనం చేసిన పని మాత్రం నచ్చుతుంది అందరికి. అది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారు చేసిన పని ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటాడు, మనం చేసిన పని ఓట్ల కోసమో రాజకీయం కోసమో కాదు, ఒక తరం గుర్తుపెట్టుకుంటట్టు చేయాలని కేసీఆర్ గారు చెప్తా ఉంటారు. కాబట్టి ఆ తరం గుర్తుపెట్టుకుంటట్టే మనం స్థానికంగా కూడా పనిచేస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని మాట్లాడినా మనం చేసిన కార్యక్రమాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి నేను ఈ మధ్య గమనించింది ఏంటంటే, ఇంతకుముందు మాట్లాడుతూ ఒక సోదరుడు ఎవరు అన్నారు, సబితమ్మని ఎంత టార్గెట్ చేస్తే వాళ్ళ పార్టీలో వాళ్ళంతా షైన్ అవుతారు అన్నట్టు. టికెట్ కావాలంటే వాళ్ళ టికెట్ రేస్లో సబితమ్మని టార్గెట్ చేసిన వాళ్ళకే టికెట్ ఇస్తామని పోటీ పెట్టిండ్రు ఒక పార్టీలో. కాబట్టి ఈరోజు అవసరం ఉన్నా లేకున్నా అసలు కళ్ళ ముందు కనిపిస్తున్నా మనసు చంపుకొని వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంకొకటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సబితమ్మ తగ్గుతుందేమో అంటారు. తగ్గను, ఇంకా కసిగా పనిచేస్తాను. ఎందుకంటే మీరు విమర్శించిన ప్రతి విమర్శ కూడా, ఎవరైనా కింది స్థాయిలో విమర్శించిన ప్రతి విమర్శ మౌనంగా ఉన్నామంటే చాతగంతనం కాదు, కానీ అదును కోసం చూస్తూ ఉంటాం. మీరు విమర్శించిన దాంట్లో ఏ కొంచెమన్నా ప్రజలకు ఉపయోగపడేది ఉందంటే దాన్ని అందిపుచ్చుకొని పనిచేసే తత్వం నాది, మా నాయకుడిది కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు మీరు ఎన్ని మాట్లాడినా నన్ను డిమోరలైజ్ చేయాలనో మా నాయకులను డిమోరలైజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్న దాంట్లో దయచేసి మీకందరికీ మీ దగ్గరికి ఎందుకు వస్తలేరని నేను ఆలోచిస్తుంటే అప్పుడప్పుడు. స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని ఒక్క మాట కూడా అంటలేరు కదా, నాకు అంటున్నారు కదా అన్నప్పుడు, స్థానికంగా ఉన్న నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పులుల్లాగా ఉన్నారు, ఎక్కడ కూడా ఒక మాట కూడా తగ్గని పరిస్థితులలో ఉన్నారు. మిమ్మల్ని టచ్ చేయాలి, మిమ్మల్ని మాట్లాడాలంటే వాళ్ళకి భయం. సబితమ్మని డిమోరలైజ్ చేస్తే అయిపోతుంది అనుకుంటా ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం గట్టిగా చెప్తున్నాను, మన నియోజకవర్గం కోసం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం, మీరు ఇచ్చిన అవకాశం, పెద్దలు కృష్ణారెడ్డి అన్న ఇస్తున్న సహకారం కానీ, అనిత ఇస్తున్న సహకారం కానీ, వేదిక మీద ఉన్న నాయకులందరూ ఇస్తున్న సహకారం కానీ, తప్పకుండా మన నియోజకవర్గానికి అన్ని రంగాల ముందు తీసుకుపోవడానికి, ఇంత పెద్ద బలగంతో ముందుకు పోవడానికి మనం అందరం ముందు పోదామని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, నన్ను ఎన్నైనా పడతాను, నాకు ఏమన్నా వింటాను, కానీ నా వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులలో ఊరుకోమని కూడా చెప్తూ, మరొకసారి ప్లీనరీ వేదికగా మనం ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని మరొకసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఆయనను ప్రమాణ స్వీకారం చేసే వరకు మనం అందరం కూడా కంకణం కట్టుకొని మన పార్టీని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించడానికి ఇక్కడ నుండి ప్లీనరీ నుండి పెద్ద ఎత్తున వెళ్దామని కోరుకుంటూ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఉన్న నాయకత్వమే శ్రీరామ రక్ష, ఆయనను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని మీకు అందరికీ మరొకసారి మనవి చేస్తూ, మీకు అందరికీ కూడా మరొక మాట ఇస్తా ఉన్నాను. మీకు అందరికీ కూడా ఇక్కడ ఉన్న నాయకులకి, కార్యకర్తలకి, పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా
చివరి వరకు అంటే చివరి ప్రాణం ఉన్నంత వరకు ఈ నియోజకవర్గం అభివృద్ధిలో మీతో పాటు నేను ఉంటానని మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తూ కేసీఆర్ గారిని భావి ప్రధాని, ఎందుకంటే భారతదేశంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వారి నాయకత్వాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో గెలిపించుకొని వారిని ముఖ్యమంత్రిగా చేసి భారతదేశానికి మోడీ గారి పీఠాలను కదిలించే లెవెల్లో మనం వారిని పంపుదామని మరొకసారి మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి నాయకుడికి పేరు ప్రస్తావించకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఒకసారి